మనిషిలోని చెడు, మంచి అంటే తలంపు, మనసు ఒక పని చేసేటప్పుడు ఎలా సంఘర్షణకు లోనవుతుందో తెలపడానికి తీసిందే ఈ చిరు ప్రయత్నం. Threading in Java. Thread is nothing but the process of executing several processes simultaneously is called threading. హాయ్, ఇక్కడ నువ్వెవరు? నా పేరు చెడు, నీలోనే ఉంటా. నీకు ఎప్పుడైనా కష్టం వస్తే సాయం చేయడానికి వస్తా. రేపు ఎగ్జామ్స్ కదా, అందుకొచ్చే వచ్చా. అవును, ఎగ్జామ్స్. ఏం హెల్ప్ చేస్తావు? నీకు మంచి మార్క్స్ వచ్చేలాగా చేస్తాను. రేపు నీకు ఏ ఎగ్జామ్? జావా ఎగ్జామ్. ఏంటి జావానా? ఒక్కరోజులో చదివేద్దామనే? మరేం చేయను? ఎన్ని రోజులు చదవలేదు, ఇప్పుడు చదువుదామంటే తలకెక్కడం లేదు. ఇప్పుడు చదివినా నీకు రాదు, కానీ ఇంపార్టెంట్ ఆన్సర్ స్లిప్స్ పెట్టు. స్లిప్సా? దొరికితే దొరకవులే, చాలా మంది కాపీ కొడతారుగా. వచ్చాని, ఏం చేస్తున్నావు? నువ్వెవరు? నా పేరు మంచి, నీలోనే ఉంటాను. నువ్వు తప్పు తలంచిన చేసిన నువ్వు సరిచేసి నీకు సహాయం చేయడానికి వస్తాను. నీ తలంపు పని చెడు చేయడానికి, అదే స్లిప్స్ పెట్టడానికి రెడీ అయింది. అది తప్పు. తప్పు ఒప్పు అని కూర్చుంటే ఎగ్జామ్ పాస్ అవ్వలేవు. అయినా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నువ్వు చదవలేవు. అవును, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చిట్ పెట్టాల్సిందే. చదవకపోతే ఫెయిల్ అవడం నిజమే, కానీ నీకు ఈ రోజు మొత్తం ఉంది. చదువు, పాస్ అవుతావు. ఒకవేళ ఫెయిల్ అయినా పర్లేదు, సప్లీ చదివి రాయి, స్లిప్స్ మాత్రం పెట్టద్దు. పాస్ అయితే సరిపోదమ్మా, పర్సంటేజ్ ఉండాలి. అప్పుడే జాబ్స్ వస్తాయి, లేకపోతే అందరు నేను చూసి నవ్వుతారు. జస్ట్ పాస్ అయితే జాబ్స్ రావు, అయినా పర్సంటేజ్ బాగా ఉండాలి. అందుకోసం స్లిప్స్ పెడుతున్నా, మార్క్స్ బాగా వస్తాయి కాబట్టి. ఎవరి కోసం చదవడం కాదు, నీ చదువు నీకు హెల్ప్ చేసేలాగా ఉండాలి. అయినా పర్సంటేజ్ వస్తే జాబ్స్ రావు, సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు ఇంటర్వ్యూస్లో గెట్ త్రూ అవుతావు. ఇలా స్లిప్స్ పెట్టి పర్సంటేజ్ వచ్చినా జాబ్స్ రావు. జాబ్స్ ఇప్పుడు కాదుగా, ఈ ఎగ్జామ్స్ స్లిప్స్ పెట్టు, పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాక సబ్జెక్ట్ నేర్చుకో. ఎన్ని రోజులు చదవలేదు, ఇప్పుడు చదవడం లేదు. ఎగ్జామ్ అయిపోయాక చదవడం అనేది నీ భ్రమ. అయినా నాకు ఇప్పుడు పర్సంటేజ్ ఇంపార్టెంట్, స్లిప్స్ పెట్టాల్సిందే. తప్పు ముందు తీగా ఉంటుంది, కానీ అది చివరికి చేదవుతుంది. అయినా ఒక క్రిస్టియన్ తెలియక తప్పు చేస్తే క్షమాపణకి వ్యారంటీ ఉంది, అదే తెలిసి చేస్తే శిక్ష గ్యారంటీ. జాగ్రత్త. వాడి మాటలేం పట్టించుకోకు, ఎగ్జామ్ స్లిప్స్ పెట్టు, పర్సంటేజ్ వస్తుంది.
యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనునని తెలుసుకొనుడి. పెట్టద్దు. పెట్టు, పర్సంటేజ్ వస్తుంది. నువ్వు క్రైస్తవుడివా? జాబ్స్ రావు, అయినా పర్వాలేదు, చదువు, ఏం కాదు, స్లిప్స్ పెట్టు, జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, నేను జావా ఎగ్జామ్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. ఇప్పుడు చాలా హ్యాపీ. స్లిప్స్ పెట్టుకుంటే ఇంతకన్నా మంచి మార్క్స్ వచ్చేవేమో, కానీ ఇంత హ్యాపీనెస్ ఉండేది కాదు. మిత్రం, దేవుని మాట నా జీవితంలో నెరవేరింది. అదే నీవు నీ దేవుడైన యెహోవా మాట మానేయవల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ తాను ఎన్నుకున్న దాన్ని బట్టి తన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అయితే మనిషికి చెడు ముందు ఇష్టంగా ఉంటుంది, కానీ అది చివరకు దుఃఖాన్ని, నరకాన్ని ఇస్తుంది. మంచి ముందు కష్టంగా ఉంటుంది, ఆ కష్టాన్ని నువ్వు పట్టుకుంటే ఆ కష్టం నీ కష్టాన్ని చూసి నీకు ఇష్టంగా మారుతుంది. చివరకు అది నీకు ఆనందాన్ని, స్వర్గాన్ని ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మరొక మాట, సామెతలు 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అయితే మిత్రమా, ఈ మంచి చెడు సంఘర్షణలో నీవేది కోరుకుంటున్నావు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.